ఫ్రెండ్స్, బిల్ గేట్స్ అంటాడు, మీరు పేదరికంలో జన్మిస్తే మీ తప్పేం లేదు, కానీ మీరు పేదరికంలోనే మరణిస్తే అది తప్పకుండా మీ తప్పే అని. బిల్ గేట్స్ అంటాడు, నేను ఎగ్జామ్స్లో కొన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాను, నా ఫ్రెండ్స్ అందరూ అన్నింటిలో పాస్ అయ్యారు, అలా పాస్ అయిన వాళ్ళందరూ ఈరోజు నా కంపెనీలో పనిచేస్తున్నారు, నేను ఆ కంపెనీకి ఓనర్ని. ఫ్రెండ్స్, రతన్ టాటా అంటాడు, నేను సరైన నిర్ణయం తీసుకోవటంలో విశ్వసించను, నేను నిర్ణయం తీసుకుంటాను, తర్వాత దాన్ని సరైనదిగా నిరూపిస్తాను. స్వామి వివేకానంద అంటాడు, ఒక ఆలోచన తీసుకోండి, ఆ ఒక్క ఆలోచనను మీ జీవితంగా చేసుకోండి, దాని గురించి ఆలోచించండి, దాని గురించి కలకనండి, ఆ ఆలోచనపై జీవించండి. మెదడు, శరీరము, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి భాగం ఆ ఆలోచనతో నిండి ఉండనివ్వండి, ఇతర ఆలోచనలను వదిలేయండి, అదే విజయానికి మార్గం. జీవితం యొక్క మార్గం ఊరికే దొరకదు, దాన్ని స్వయంగా తయారు చేసుకోవాలి. ఎవరైతే మార్గం తయారు చేసుకుంటారో వారికి గమ్యం దొరుకుతుంది. ప్రపంచం ఎగతాళి చేసినా లేదా తిరస్కరించినా వాటిని పట్టించుకోకుండా మనం మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ పోవాలి. ఫ్రెండ్స్, వారెన్ బఫెట్ అంటాడు, నేను ధనవంతుని కాబోతున్నానని నాకెప్పటినుంచో నమ్మకం ఉంది, నేను ఎప్పుడు కూడా ఈ విషయమై సందేహించలేదు అని. అతను అంటాడు, నేను 7 అడుగుల దూరాన్ని చూడను, నేను కేవలం ముందున్న ఒక్క అడుగునే చూస్తాను, దాన్ని దాటేస్తాను. మీకు కూడా మీ జీవితంలో ఒక పని చేయడానికి 100 కారణాలు అవసరం లేదు, మీరు చేయాలనుకునే పని చేయడానికి ఒక్క కారణం ఉంటే సరిపోతుంది. జీవితంలో సక్సెస్ కావడానికి కూడా ఒక్క రీజన్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటారు, నేను ఒక హ్యాండ్సమ్ వ్యక్తిని కాను, కానీ నా హ్యాండ్స్ అవసరమున్న వ్యక్తికి అందించగలను అని. సౌందర్యం హృదయంలో ఉంటుంది కానీ ముఖంలో కాదు. నీ మొదటి విజయం తర్వాత ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకు, ఎందుకంటే ఎప్పుడైతే నీవు తర్వాత ఫెయిల్ అవుతావో అప్పుడు అన్ని పెదాలంటాయి నీ మొదటి విజయం కూడా కేవలం ఒక అబద్ధమే అని. కానీ దానికంటే ముందు నీ కలలు నిజం కావాలంటే నీవు కలలు కనాల్సిందే. ఫ్రెండ్స్, 19 ఏళ్ల చిన్న వయసులో ఎవరైనా ఏం సాధించగలరు చెప్పండి? చాలా సాధించగలరు. దానికి నిదర్శనమే మార్క్ జకర్బర్గ్. అతను తన చిన్న వయసులోనే తన ఫ్రెండ్స్తో కలిసి ఫేస్బుక్ని రూపొందించాడు. ఫ్రెండ్స్, మార్క్ జకర్బర్గ్ అంటాడు, మీరు ఏమి చేయకుండా ఉండడానికి బదులుగా ఏదైనా ప్రయత్నించి ఓడిపోవడమే ఉత్తమమని. చైనాలోని అత్యంత ధనికుడు మరియు అలీబాబా కంపెనీ యొక్క ఫౌండర్ జాక్ మా అంటాడు, ఈరోజు బాగాలేదు, రేపు బాగాలేకపోవచ్చు, కానీ ఎల్లుండి తప్పక మీకు విజయం చేకూరుతుంది అని. ప్రఖ్యాత బాక్సర్ మొహమ్మద్ అలీ అంటాడు, నేను ట్రైనింగ్ యొక్క ప్రతి క్షణాన్ని ద్వేషించేవాడిని, కానీ అప్పుడు నేను ఒక్కటే చెప్పుకున్నాను, ఓటమిని అంగీకరించకు, ఓర్చుకో, ఇప్పుడు ఓర్చుకుంటే జీవితమంతా ఒక ఛాంపియన్లా బ్రతకవచ్చు అని. అతను అంటాడు, నేను అందరికంటే గొప్పవాడిని, కానీ ఈ విషయాన్ని నేను ఛాంపియన్ అయ్యాక చెప్పట్లేదు, నేను ఏమీ కానప్పుడే చెప్పాను అని. ఒక ఛాంపియన్ అవ్వడానికి మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఒక ఛాంపియన్ అవ్వడానికి కావాల్సింది ఒక డిజైర్, ఒక డ్రీమ్, ఒక విల్ పవర్ మరియు స్కిల్స్. కానీ మన స్కిల్స్ కంటే కూడా మన విల్ పవర్ గొప్పదై ఉండాలి. ఫ్రెండ్స్, బిల్ గేట్స్, రతన్ టాటా, స్వామి వివేకానంద, వారెన్ బఫెట్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇలా ఎంతోమంది ప్రతికూల పరిస్థితులను కూడా వారికి అనుకూలంగా మార్చుకొని వారి రంగాల్లో ఛాంపియన్స్గా నిలిచారు. దానికంతటికీ కారణం వారికి ఉన్న విల్ పవరే. చాలామందిలో ఈ విల్ పవర్ లేక అనుకున్నవి సాధించలేకపోతున్నారు. ఫలానా అవ్వాలని కోరుకుంటాం అందరం, కానీ డిజైర్ ఒక్కటే ఉంటే సరిపోదు, ఆ డిజైర్కి విల్ పవర్ తోడైతేనే తప్ప అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేం. లక్ష్య సాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, పరాజయాలు పలుకరిస్తూ ఉంటాయి, అది సహజము. ఓటమి అన్నది గుణపాఠమే కానీ అంతిమ తీర్పు కాదని గ్రహించాలి. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న పాజిటివిటీని పెంచుకొని నిరాశావాదాన్ని మీ మైండ్ నుండి తరిమివేయండి. చిన్న అనారోగ్యాలని, అవరోధాలని, అవమానాలని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో, విల్ పవర్తో అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే అసాధ్యాలను సుసాధ్యం చేసేది మన విల్ పవర్ మాత్రమే. సో ఆలస్యం ఎందుకు? అటువంటి విల్ పవర్ని మీలో పెంపొందించుకోండి, మీ లైఫ్లో ఛాంపియన్గా మారండి. ఫ్రెండ్స్, మోటివేషన్ కొరకు ఈ వీడియోని రోజు చూసే ప్రయత్నం చేయండి, ఇంకా సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. మరో మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.